నమస్తే అండి. వెల్కమ్ టు లైక్ ఆర్ట్స్ బ్లాగ్. ఇవాళ మన వీడియోలో ఇటాలియన్ రెసిపీస్తో ఒక టేస్టీ కాంబినేషన్ని ప్రిపేర్ చేయబోతున్నాము. ఇది మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేయొచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గార్లిక్ బ్రెడ్ అండ్ వైట్ సాస్ పాస్తా ఎలా అయితే బెస్ట్ కాంబినేషనో అలానే నేను మా సిస్టర్ కాంబినేషన్తో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తుంటాము. ఇవాళ మన ఫస్ట్ మెనూలో వచ్చి వైట్ సాస్ పాస్తా అండి. మనం క్విక్గా ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాము. కార్న్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఒక క్యారెట్, కొత్తిమీర, 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక హాఫ్ ఆనియన్, సాల్ట్, ఆలివ్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. స్పైసెస్ వచ్చి బ్లాక్ పెప్పర్, ఇటాలియన్ సీజనింగ్, ఒరిగానో లీవ్స్, చిల్లీ ఫ్లేక్స్. ఈ స్పైసెస్ అన్నీ ఇండియాలో ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుద్ది. యూఎస్లో నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. 5 స్పూన్స్ మైదా తీసుకున్నానండి. ఈ స్పూన్తో సేమ్ స్పూన్తో నేను బటర్ కూడా తీసుకుంటున్నాను. పెన్నీ పాస్తా తీసుకున్నానండి. ఈ కప్పుతో 2.5 కప్స్ తీసుకున్నాను. సేమ్ కప్తో 6 కప్స్ మిల్క్ తీసుకుంటున్నాను. కొంచెం మోజరెల్లా ష్రెడెడ్ చీజ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ పాస్తా ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకున్నామండి. 5 కప్స్ వాటర్ పోసుకున్నాము. వాటర్ అనేది బాగా మరిగిపోయినాయి అండి. చూడండి పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మనము లైట్గా సాల్ట్ వేస్తున్నాము. ఎందుకంటే పాస్తాకి అంటే ముందు నుంచి వేస్తే పడుతుందని. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. కొంచెమే వేయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పాస్తా తీసుకుని పాస్తా వేస్తున్నానండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకుని వాటర్ పోసి మరిగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కార్న్ వేస్తున్నానండి. ఈ లోపల అవి ఉడుకుతూ ఉంటాయండి. మీకు ఇందాక చూపించాను కదా వెజిటేబుల్స్, అవి నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ని కుక్ చేద్దాము. ఒక పాన్ తీసుకున్నానండి. లైట్గా ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసాను. ఇప్పుడు వెల్లుల్లిపాయ ముక్కలు మాడిపోకుండా ఉండడానికి తిప్పుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేస్తున్నాను. వెజిటేబుల్స్ ఏదైనా ఒక 60% ఫ్రై అవ్వాలండి, ఎక్కువ ఫ్రై చేయొద్దు. సో ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నానండి. లైట్గా ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే డ్రైగా ఉన్నాయి అవి. మిగతా వెజ్జెస్ కూడా వేస్తున్నాను, క్యారెట్, క్యాప్సికము. మొత్తం ఒకసారి తిప్పుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ వేసాను, తగినంత వేసుకోవాలి. తిప్పుతున్నాను మళ్ళీ. ఒకటి గుర్తుంచుకోండి, వెజ్జీస్ 60% కుక్ అవ్వాలండి. సో దట్ మనకి సాస్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఓవర్ కుక్ చేయకూడదు. కార్న్ ఉడికిపోయిందండి. ఆ వెజ్జెస్లో యాడ్ చేయాలి. ఫస్ట్ మనం డ్రైన్ చేసుకుంటున్నాము. కార్న్ తీసి డ్రైన్ చేసేసానండి ఆ కార్న్ని. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. వెజ్జెస్ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు పాస్తాకి వెళ్దాము. ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది, 80% కుక్ అయిందండి. మీకు తెలుస్తుంది చూస్తుంటే. సో ఇప్పుడు డ్రైన్ చేద్దాము పాస్తాని. చూడండి డ్రైన్ అయిపోయింది.
కోల్డ్ వాటర్ పోసేసానండి, ఎందుకంటే స్టిక్కీగా అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు మనం వైట్ సాస్ ప్రిపేరింగ్ చేసుకుంటున్నామండి. ఒక పాన్ తీసుకుని దాంట్లో ఒక 5 స్పూన్స్ బటర్ వేస్తున్నాను. అది బాగా హీట్ అయిన తర్వాత మైదా తీసుకున్నానండి, అది ఒక 5 స్పూన్స్ వేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి, గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి. గోధుమ కలర్ రంగు వచ్చేసిందండి. ఇప్పుడు దాంట్లో పాలు యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి. ఉండలు కట్టేసి ఉంటాయి, ఆ ఉండల్ని మనము బాగా కలుపుకుంటూ ఉండాలి పేస్ట్ లాగా రావడానికి. ఇంకా మన సాస్ రెడీ అయిపోయిందండి. ఇంకా మీకు క్రీమీగా కావాలి అంటే కొంచెం మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. మేము కొంచెం స్పైసీగా తింటాము. ఇటాలియన్ సీజనింగ్ తీసుకున్నానండి ఫ్లేవర్ కోసము. నెక్స్ట్ ఒరిగానో లీవ్స్ తీసుకున్నాను. బ్లాక్ పెప్పర్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ బాగా కలపాలండి, మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు పాస్తా వేసేస్తున్నామండి దాంట్లోకి. మిక్స్ చేయండి, బాగా మిక్స్ చేయాలి. ఓ 2-3 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలండి పాస్తాని. దాంట్లో చూడండి బబుల్స్ వస్తున్నాయి. మన సాస్ రెడీ అయిపోయింది విత్ పాస్తా. ఇప్పుడు వెజ్జీస్ ఉంటాయి కదండి, ఆ వెజ్జీస్ అన్నీ వేసేస్తున్నాము దానిలోకి. మిక్స్ చేసుకుంటున్నామండి మొత్తం. కొత్తిమీర వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు అండి. నాకు కొత్తిమీర వేసుకుంటే ఇష్టము, అందుకే కొత్తిమీర వేస్తున్నాను. ఫైనల్లీ నా వైట్ సాస్ పాస్తా రెడీ అవుతుంది. ఫైనల్ టచ్గా మోజరెల్లా చీజ్, ష్రెడెడ్ చీజ్ వేస్తున్నాను పైన. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, ఎంతో యమ్మీగా ఉండే పాస్తా ప్రిపరేషన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ పాస్తాకి గార్లిక్ బ్రెడ్ ప్రిపరేషన్ చూద్దాము. వెరీ ఈజీ అండ్ సింపుల్ మెథడ్ తోటి అండ్ వెరీ యమ్మీగా తయారు చేసుకుందామండి. సో మనం ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ముందుగా కావాల్సింది ఒక బ్రెడ్ అండి. దీన్ని నేను ఫ్రెంచ్ బ్రెడ్ తీసుకున్నాను, మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ష్రెడెడ్ చీజ్ అండి, నేను మొజరెల్లా తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 7 to 8 తీసుకున్నాను. దీన్ని మీరు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే తురుముకోవచ్చు అండి. కొత్తిమీర తగినంత. తర్వాత నెయ్యి తీసుకోవాలండి, నెయ్యి అయినా సరే బటర్ అయినా సరే పర్వాలేదు, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ స్పైసెస్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో లీవ్స్, గార్లిక్ పౌడర్ అండి, చాలా ఇంపార్టెంట్, చాలా టేస్ట్ ఇస్తుంది మన గార్లిక్ బ్రెడ్కి. ఇటాలియన్ సీజనింగ్, ఈ జస్ట్ ఫ్లేవర్ కోసం మనం యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకుందాము. ఈ బ్రెడ్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రతి హాఫ్ని తీసుకుని మనం సెంటర్లోకి కట్ చేసుకోవాలండి. ఎడ్జ్ వరకు కట్ చేయొద్దు, చూస్తున్నారు కదా అట్లా కింద బ్యాలెన్స్ అయ్యేలాగా ఉండాలి. సో ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్రెడ్ మొత్తం కూడా బాగా బేక్ అయ్యిద్ది అండ్ చాలా టేస్టీగా ఉండిద్ది. సో మనం బ్రెడ్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం నెయ్యిలో వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలండి. సో ఫస్ట్ నేను ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బ ముక్కల్ని వేస్తున్నాను. తర్వాత కొత్తిమీరని వేస్తున్నానండి. ఈ కొత్తిమీర మీ టేస్ట్కి తగినట్టుగా ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ వేసుకోవచ్చు.
తర్వాత ఒక 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. మీకు స్పైసీ అనిపిస్తుంది అంటే కనుక మీరు తగ్గించుకోవచ్చు. ఒరిగానో లీవ్స్ కూడా 1 స్పూన్ వేస్తున్నానండి, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది గార్లిక్ బ్రెడ్కి. ఈ గార్లిక్ పౌడర్ నేను ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నానండి, చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఇటాలియన్ సీజనింగ్ జస్ట్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి, జస్ట్ ఫర్ ఫ్లేవర్ కోసం. సో మనం ఎక్స్ట్రాగా సాల్ట్ అయితే ఏం యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే గార్లిక్ పౌడర్లో ఆల్రెడీ సాల్టీ టేస్ట్ ఉంటుంది కాబట్టి. సో అంతా మిక్స్ చేసిన తర్వాత మిక్చర్ చూసారు కదండి ఎట్లా ఉందో. సో ఇప్పుడు ఈ మిక్చర్ని మనం బ్రెడ్ మీదకి ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇది సిలికాన్ బ్రష్ అండి. ఈ సిలికాన్ బ్రష్ హెల్ప్ తోటి అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ స్పూన్తో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సో నేను స్ప్రెడ్ చేసేసానండి బ్రెడ్ మీద. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేద్దామంటే చీజ్ని వేద్దామండి బ్రెడ్ మీద. సో ఈ చీజ్ వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యిద్దండి గార్లిక్ బ్రెడ్కి. చీజ్ అంతా వేసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రెడ్ చేస్తున్నానండి. సో ఇది వేయడం వల్ల గార్లిక్ బ్రెడ్ అయిపోయిన తర్వాత మనం తింటున్నప్పుడు వెరీ గుడ్ ఫ్లేవర్ వస్తుంది. సో ఫైనల్ స్టెప్లో ఏంటంటే మనం కొంచెం నెయ్యి తీసుకుని ఎడ్జెస్న ఎవ్రీథింగ్ అక్కడ అప్లై చేయాలండి బ్రెడ్కి. సో మెయిన్ థింగ్ ఏంటంటే బ్రెడ్ ఎడ్జెస్ని అప్లై చేయడం వల్ల బ్రెడ్ మొత్తం కూడా చాలా చక్కగా అండ్ సాఫ్ట్గా బేక్ అయ్యిద్ది. తర్వాత మనం ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. నేను 400 degrees పెడుతున్నాను, ఒక 5 minutes వరకు ప్రీహీట్ చేసుకుంటున్నాను. ప్రీహీట్ అయిపోయిన తర్వాత మనం ఇట్లా ఒక ఫాయిల్ పేపర్ తీసుకుని పెట్టుకోవాలి లోపల. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గార్లిక్ బ్రెడ్ని తీసుకెళ్ళి ఈ ఫాయిల్ పేపర్ మీద మంచిగా పెట్టుకోవాలండి. సో మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 400 degreesలో 15 minutes పాటు మనం దాన్ని బేక్ చేసుకోవాలండి. సో 15 minutes తర్వాత చూసారు కదండి మంచిగా బేక్ అయిపోయింది. సో మన బ్రెడ్ బేక్ అయిపోయిందండి, నేను తీసి బయట పెట్టాను. చూసారు కదండి బ్రెడ్ ఎంత సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా బేక్ అయిందో. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందామండి. సో ఫస్ట్ దీన్ని హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన పీసెస్లోకి కట్ చేసుకోవచ్చు. బ్రెడ్ ఎంత చక్కగా బేక్ అయిందో, ఎడ్జెస్లో కూడా మనం ఇందాక నెయ్యి రాయడం వల్ల చాలా సాఫ్ట్గా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని మనం కావాల్సిన సైజెస్లోకి కట్ చేసుకుందాము. కట్ చేసిన పీసెస్ని నేను ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను. ఎంతో ఈజీ అండ్ సింపుల్ టేస్టీ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి. గార్లిక్ బ్రెడ్ నార్మల్గా స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుందండి, కానీ ఈ వైట్ సాస్ పాస్తాతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.